ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అదే మన శరీరం మన ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత మందే అంటున్నారు. అవును అవును. మీరు క్యాన్సర్తో డయాగ్నోస్ అయ్యి ఆ క్రమంలో మీ డయట్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఏం మార్పులు చేసుకున్నారు దట్ హ్యావ్ లాస్టెడ్? Yes, I think we should pay a lot of importance, like not eating a lot of junk food and all, which is happening today. And obesity is one of the main reasons. So you have to maintain weight maintain చేసుకోవడం అన్ని న్యాచురల్ థింగ్స్, సింపుల్ థింగ్స్ తినడం. సో ఐ థింక్ ఇదన్నీ చేయాలి. ఇవన్నీ ఊరికే పుస్తకాల్లో థియరిటికల్ అనుకుంటారండి, బట్ యాక్చువల్లీ ఇట్ మేడ్ ఎ డిఫరెన్స్. నో ఇట్ మేక్స్ ఎ సో డిఫరెన్స్. డిడ్ ద డాక్టర్ ట్రేస్ మీకు ఎందుకు వచ్చి ఉంటుంది ఇది అని? అంటే మీ మీ గైనిక్ హెల్త్లో ఇంత పెద్ద మేజర్ ఒక ఒక ఏం చెప్పాలి, ఒక ఒక ఫెనామినన్ జరిగిపోవడం అన్నది వై డిడ్ ఇట్ హ్యాపెన్ అని చెప్పారా? No. Let's see, because what is happening internal, it might be some hormonal issues, especially with ladies and all that. So, and everything will be added later on. అంటే మా లైఫ్ స్టైల్ అప్పుడు తీసుకొని కేర్, హౌ మచ్ యూ పుష్డ్ ఇట్ అండ్ హౌ మచ్ యూ నెగ్లెక్టెడ్ అన్నీ మ్యాటర్ అవుతాయి. ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు ఆ తర్వాత మీరు ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మీరు క్యాన్సర్ నుంచి ఫ్రీగా ఉన్నారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు చేశారు గీత గారు మీకు టెస్ట్? అంటే ఇప్పుడు ఎవ్రీ 6 months యాజ్ అడ్వైజ్డ్ బై మై డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. దే సీ ఇఫ్ దర్స్ ఎనీ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ అనమాట. అండ్ రెగ్యులర్ థింగ్స్ ఫర్ లైక్ షుగర్ ఆర్ ఎనీథింగ్ ఇస్ బీన్ డన్. ఇన్ఫ్లమేషన్కి టెస్ట్ చేసి ఏం టెస్ట్లు చేస్తారు? ఇట్ ఇస్ కాల్డ్ ESR అండ్ ద బ్లడ్ టెస్ట్. యా. ఓకే, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. yes. యా. సో అది చేసుకోవడం ద్వారా ఇన్ఫ్లమేషన్ లేదని తేలిపోతే Yeah. విచ్ మీన్స్ యు ఆర్ ఫైన్. ఇన్ఫ్లమేషన్ ఉందంటే ఏదో ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. Yeah, because some tumors might grow. See, that might give, దానికి కారణం అవుతాయి.